ప్రపంచంలో రోజుకో వింత జనాన్ని షాక్ చేస్తోంది. తాజాగా అందరూ రోతగా చూసే టాయిలెట్స్ ను ఇప్పుడు స్మార్ట్ గా రీమోడల్ చేశారు. ఆ మాటకొస్తే ఆ టాయిలెట్ లోకి వెళ్లడమే ఒక అద్భుత అనుభవంలా తీర్చిదిద్దారు. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్న వార్త ఇది. ఒక మాటలో చెప్పాలంటే టెక్నాలజీ మనుషుల అవసరాలను సులభతరం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన కొన్ని ఆవిష్కరణలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి, మరికొన్ని మాత్రం వింతగా కనిపిస్తాయి. జపాన్లో ఏర్పాటు చేసిన ఒక స్మార్ట్ టాయిలెట్ ఈ విభాగంలోకే వస్తుంది. దీన్ని మనిషిలోని అలసట స్థాయిలను గుర్తించేందుకు రూపొందించారు. అసలు ఈ వింత పబ్లిక్ టాయిలెట్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. జపాన్లోని ప్రసిద్ధ కనగావా ప్రీఫెక్చర్ ఎబినా సర్వీస్ సెంటర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ టాయిలెట్ వ్యక్తుల అలసట స్థాయిని కొలవడానికి సహాయపడుతుంది. విచిత్రం ఏమిటంటే ఈ స్మార్ట్ టాయిలెట్ సిస్టమ్ కోసం టచ్ స్క్రీన్ టెక్నాలజీని వాడారు. ఇందులో ఒక మనిషి అలసటను గుర్తించే టాయిలెట్ బేసిన్ కు టచ్ స్క్రీన్ బటన్లను, సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్ వాడాలనే వారు ముందు తమకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. ఆ తర్వాత సిస్టమ్ అడిగే వివరాలను నమోదు చేయాలి. వారు అలసిపోయినట్లుగా భావిస్తున్నారా లేదా అనే వివరాలను సిస్టంలో ఎంటర్ చేయాలి. అనంతరం టాయిలెట్ ను వాడినప్పుడు స్మార్ట్ సిస్టమ్ సెన్సార్ల ద్వారా వ్యక్తుల అలసట స్థాయిలను కొలుస్తుంది. ఈ వివరాలను నమోదు చేసి యూజర్లకు చూపించడానికి 1 నిమిషం సమయం పడుతుంది. అలసటను లెక్కించడానికి పల్స్ రేట్లో మార్పులను గుర్తించే వైబ్రేషన్ సెన్సార్లను వాడారు. టాయిలెట్ గుర్తించిన వివరాలను మెసేజ్ ద్వారా చూపిస్తుంది. ఎవరైనా అలసిపోయినప్పుడు సింపథెటిక్ నాడీ వ్యవస్థలోని ఉద్రిక్తతలు పెరగడంతో పాటు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ కార్యకలాపాలు తగ్గిపోతాయి. ఈ వివరాలను టాయిలెట్ సిస్టమ్ గుర్తిస్తుంది. టాయిలెట్ లో ఏర్పాటు చేసిన సెన్సార్లు అలసట స్థాయిలను విశ్లేషించడానికి పల్స్ రీడింగ్ ను, పల్సు హెచ్చుతగ్గులను గుర్తిస్తాయి. మనిషి ఆరోగ్య స్థాయిని, నాడీ మండలం తీరును, రాబోయే రోగాలను ఇది గుర్తించి సమాచారం ఇస్తుందట.